వాల్మీకి రామాయణానికి స్వాగతం అండి. ఇది ఉత్తరకాండ అండి. ఈ కాండ అయిపోతే రామాయణం పూర్తయిపోతుంది. అప్పుడు శ్రీరాముడు ఒక దివ్యమైన అస్త్రాన్ని శత్రుఘ్నుడికి ఇచ్చి పంపాడు. శత్రుఘ్నుడు లవణుణ్ణి సంహరించాడు. ఈ లవణాసురుడి తల్లి రావణుడి చెల్లెలు కుంభీనస కాబట్టి వీడు రావణుడికి మేనల్లుడు అన్నమాట. మధుపురం స్వాధీనం చేసుకున్నాడు. అదే తరువాత కాలంలో సూరసేనం అని ప్రసిద్ధి చెందింది. శ్రీరాముడి పాలన సుభిక్షంగా సాగుతోంది. ఒకరోజు ఒక విప్రుడు కోటవాకిలి దగ్గరకు వచ్చాడు. అతడి చేతిలో 5 ఏళ్ల బాలుడి శవం ఉంది. రామరాజ్యంలో ఇంతటి దుర్మరణమా? దీనికి కారణం ఏమిటి? శ్రీరామచంద్రుడు మునులను ప్రశ్నించాడు. యుగధర్మం భగ్నమయ్యింది. చతుర్థవర్ణుడు ఎవడో తపస్సు చేస్తున్నాడు, అందుకే ఇలా జరిగింది అని చెప్పారు వాళ్ళు. శ్రీరామచంద్రుడు పుష్పక విమానం అధిరోహించాడు. భూమండలం మొత్తాన్ని గాలించాడు. దక్షిణ దిక్కున శైవలం అనే కొండ ఉంది. దాని పక్కన ఒక తటాకం, దాని పక్కన ఎవరో తలకిందలుగా నిలబడి తపస్సు చేస్తున్న దృశ్యం శ్రీరాముడి కంటపడింది. అతడు శంభూకుడు, చతుర్థవర్ణుడు. శరీరంతోనే దివ్యత్వాన్ని పొందాలని, దేవలోకాలన్నీ జయించాలని తపస్సు చేస్తున్నాడు. యుగధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించినందుకు శ్రీరామచంద్రుడు అతన్ని సంహరించాడు. దేవతలు శ్రీరాముడిని ప్రశంసిస్తూ ఏదైనా వరం కోరుకోమన్నారు. అప్పుడు రఘుపతి ఆ విప్రబాలుడిని బతికించవలసిందిగా కోరాడు. ఇప్పటికే ఆ బాలుడు జీవించాడు అన్నారు దేవతలు. తరువాత వాళ్ళంతా అగస్త్య మహర్షి దగ్గరకు వెళ్ళారు. 12 సంవత్సరాలుగా నీళ్లలోనే ఉంటూ ఆ అగస్త్యుడు తపస్సు చేశాడు. అది నేటితో ముగిసింది. అందుకే ఆయనను సందర్శించడానికి వెళ్తున్నారు వీళ్ళంతా. విషయం తెలిసిన శ్రీరామచంద్రుడు కూడా వాళ్లతో వెళ్ళాడు. అగస్త్య మహాముని శ్రీరాముణ్ణి ఎంతో ఆదరించారు, ప్రశంసించాడు. ఒక దివ్యమైన ఆభరణం కూడా బహుకరించాడు. ఆ ఆభరణం తీసుకోవాలా వద్దా అని శ్రీరాముడు తటపటాయించాడు. అప్పుడు అగస్త్యుడు శ్వేతుడనే రాజర్షి కథను ఇలా చెప్పాడు శ్రీరాముడికి. శ్వేతుడు పూర్వజన్మలో ఏ దానమూ చేయలేదు. అందువల్ల ఈ జన్మలో సవాలను తింటూ బతకవలసిన కర్మ పట్టింది. ఆ దుర్గతిని నేను పోగొట్టాను. అందువల్ల ఆయన నాకు ఒక దివ్యాభరణం బహుకరించాడు. అదే ఇది క్షత్రియ ధనమే కాబట్టి స్వీకరించవచ్చు అని చెప్పాడు అగస్త్యుడు. ఆ తరువాత అగస్త్య మహర్షి ద్వారా దండకారణ్యం జనస్థానం గురించిన పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకుని శ్రీరాముడు అయోధ్య నగరానికి తిరిగి వచ్చాడు. అశ్వమేధం కొన్నాళ్ళు గడిచిపోయాయి. శ్రీరామచంద్రుడు అశ్వమేధ యాగం సంకల్పించాడు. ఆ యజ్ఞానికి వాల్మీకి మహర్షి కుశలవులను వెంట తీసుకుని వచ్చాడు. మహర్షి ఆదేశం మేరకు కుశలవులు అయోధ్యలో రామాయణ గానం చేస్తున్నారు. అది విన్న శ్రీరామచంద్రుడు వారిని తన కొలువుకు పిలిపించుకుని తాను వాళ్ళ గానాన్ని విని పరవశించిపోయాడు. కుశలవుల కంఠస్వరాన్ని బట్టి వాళ్ళు సీతాదేవి కుమారులై ఉంటారనిపించింది శ్రీరాముడికి. వెంటనే ఒక దూతను వాల్మీకి మహర్షి వద్దకు పంపి వాల్మీకిని సీతాదేవిని సభకు రప్పించాడు. సీతాశపథం. వాల్మీకి మహర్షి సీతాదేవితో కలిసి సభలోకి ప్రవేశించి శ్రీరామచంద్ర, సీతాదేవి పరమసాధ్వి, కుశలవులు నీ పుత్రులే అని చెప్పాడు. అప్పుడు శ్రీరాముడు నిండు సభలో సీత తన పవిత్రతను ప్రకటించాలి అన్నాడు. సీతాదేవి చేతులు జోడించి నా పతిదేవుడైన శ్రీరాముడిని తప్ప నేను ఇతరుణ్ణి నా మనసులో నిలుపుకొని ఎరుగను. ఇది నిజమే అయితే నా తల్లి భూదేవి నన్ను ఒడిలోనికి చేర్చుకొనుగాక అని అంది. వెంటనే భూమిలో నుంచి ఒక మహాసింహాసనంపై భూదేవి వచ్చి సీతాదేవిని హక్కును చేర్చుకొని రసాతలంలోకి వెళ్ళిపోయింది. సీతా సీతా అంటూ శ్రీరాముడు ఆక్రోశించాడు. బ్రహ్మదేవుడు శ్రీరాముడిని ఓదార్చాడు. అవతార పరిసమాప్తి. శ్రీరాముడు మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. ఏకపత్ని వ్రతుడుగానే ఉంటూ సీతాదేవికి ప్రతినిధిగా బంగారు సీత నిలుపుకుని 10,000 అశ్వమేధ యాగాలు, 1,00,000 వాజపేయ యాగాలను, ఇంకా సువర్ణ అగ్నిష్టోమ అతిరాత్ర గోసావాది అనేక యాగాలు నిర్వహించాడు. కొంతకాలానికి శ్రీరాముడు 3 తల్లులు స్వర్గస్థులయ్యారు. ఆ తరువాత కేకయ దేశపు రాజు యుధాజిత్తు భరతుడి మేనమామ సూచనపై శ్రీరాముడు ఆదేశం మేరకు భరతుడు గంధర్వదేశంపై దండెత్తి ఆక్రమించి అక్కడే తక్షశిల, పుష్కలావతము అనే 2 నగరాలను కేవలం 5 సంవత్సరాల కాలంలో నిర్మించాడు. తక్షుడు, పుష్కలుడు అనే 2 కుమారులకు ఆ 2 నగరాలను అప్పగించాడు. అలాగే లక్ష్మణ కుమారులైన అంగదుడు, చక్రకేతువులకు కూడా కారుపథ దేశంలోని 2 పురాలను నిర్మించి
వాళ్ళిద్దరినీ పాలకులుగా నియమించాడు. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు బ్రహ్మదేవుడి ఆదేశంతో కాలపురుషుడు ముని రూపంలో శ్రీరాముడి వద్దకు వచ్చి, శ్రీరామ, నేను నీతో ఏకాంతంగా మాట్లాడాలి. మనం మాట్లాడుతున్నప్పుడు ఏదైనా విన్నా చూసినా వాళ్లను నువ్వు వధించాలి అన్నాడు. శ్రీరాముడు అందుకు సమ్మతించాడు. అతడితో సమావేశం అవుతూ లక్ష్మణస్వామిని కాపలా ఉంచాడు. ప్రభు, మీ అవతార లక్ష్యం నెరవేరింది. ఇక తమరు వైకుంఠానికి విచ్చేయండి. ఇది బ్రహ్మదేవుడు పంపిన సందేశం అని కాలపురుషుడు శ్రీరాముడికి నివేదిస్తున్నాడు. సరిగ్గా అదే సమయానికి దుర్వాస మహర్షి అక్కడికి వచ్చి, నాకు వెంటనే శ్రీరామ దర్శనం కావాలి అన్నాడు. కాపలా ఉన్న లక్ష్మణుడు కొంత సమయం వేచి ఉండమని ప్రార్థించాడు దుర్వాస మహర్షిని. కానీ ఆ మహర్షి కోపంతో ఊగిపోతూ, వెంటనే వెళ్ళి నా రాక గురించి శ్రీరాముడికి చెప్పకపోయావో మీ వంశం మొత్తాన్ని శపిస్తానన్నాడు. వంశక్షేమం కోసం తాను ఒక్కడి ప్రాణం పోయినా మంచిదేనని భావించిన లక్ష్మణుడు అన్న దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ఆజ్ఞను ఉల్లంఘించిన లక్ష్మణుడికి మరణశిక్ష విధించాలి. శ్రీరాముడు వశిష్ఠుడితో చర్చిస్తున్నాడు. సజ్జనుల దృష్టిలో త్యాగం, వధ రెండు సమానమే అనే మహర్షి సూచన మేరకు లక్ష్మణ్ణి త్యజించాడు. లక్ష్మణుడు వెంటనే సరయూ నదీ తీరంలో యోగంతో తన దేహాన్ని పరిత్యజించాడు. శ్రీరామచంద్రుడు ఎంతగానో దుఃఖించి భరతుడి అభ్యర్థన మేరకు కుశలవలు పట్టాభిషేకం చేశాడు. సోదరులతో, సుగ్రీవాది వానరులతో, పౌరులతో సహా పరమపదానికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. విభీషుణ్ణి, హనుమంతుణ్ణి, జాంబవంతుణ్ణి భూలోకంలోనే ఉండమని ఆదేశించాడు. తర్వాత అవతారాన్ని చాలించి వైకుంఠానికి మహాప్రస్థానం గావించాడు. అందరూ ఆ స్వామినే అనుసరించారు. అయోధ్య పౌరులందరికీ సంతానకాలు అనే దివ్యలోకాలు లభించాయి. రామాయణ ప్రశస్తి. రామాయణం సాక్షాత్తు వేదమే. పితృకార్యాల్లో రామాయణాన్ని చదివితే పితృదేవతలు సంప్రీతులవుతారు. మరణించిన తర్వాత ఉత్తమలోకాలను ప్రసాదిస్తుంది రామాయణం. రామాయణాన్ని చదివినా, చదివింపజేసినా, వినిపింపజేసినా, గొప్ప గొప్ప యజ్ఞాలను చేస్తే వచ్చే పుణ్యము, పుణ్యతీర్థాలు సందర్శించే ఫలము లభిస్తాయి. పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి. ఇహంలో సుఖం, పరంలో శ్రేయస్సు కోరుకునే వాళ్ళకి రామాయణాన్ని శ్రద్ధాశక్తులతో చదవాలి. భక్తి విశ్వాసాలతో పఠించాలి. అలానే చేస్తే సకల శుభాలు కలుగుతాయి. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఇది బాలల వాల్మీకి రామాయణం అండి. అద్దంకి శ్రీనివాస్ గారు రాసింది. ఆయన దయ వల్ల నేను ఇది చదవగలిగానండి. నేను అడిగి ఆయన అన్న తర్వాత ఆయన పర్మిషన్ తీసుకుని చదివానండి. ఇది బాలల రామాయణము. తర్వాత భారతం, భాగవతం కూడా ఉందండి. నన్ను మీరందరూ కూడా ఇలాగే ప్రోత్సహించండి. నాకు మీ అందరూ ఆశీస్సులు కావాలి. శ్రీరామ జయ రామ జయ జయ రామ. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. జయ శ్రీరామ్. జయ జయ శ్రీరామ్. సర్వే జనా సుఖినో భవంతు. లోకాం సమస్తాం సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకాం సమస్తాం సుఖినో భవంతు. సమస్త సమంగళాని భవంతు. ఓం